ఆపద నీదంటావు, అడుగడుగున తోడుంటావు, ఆశలు పండిస్తూ నేనున్నో నడువంటావు. ఏ జన్మల పుణ్యమిలా మా పాలిట వరమయ్యే, 10 జన్మల బంధమిలా మా కందగ స్వరమయ్యే, ప్రతి గడపకు నువ్వు తోరణమై వెలసినవే. అనాదిగా జరుగుతున్నటువంటి విషయం. ఈ సందర్భంగా ముఖ్యంగా సూర్యాపేట అభివృద్ధిలో నీ అడుగు అడుగడుగున మాతోడులకు అలు పెరుగని పనితీరు జనమందరి చేదోడు. అందరికి కూడా వారికి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు అందజేస్తా ఉన్నా. మనకు అనాదిగా జరుగుతున్నటువంటి ఆచారం, అనాదిగా వస్తున్నటువంటి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ బతుకమ్మ ఎంతో ప్రాముఖ్యత గల పండగ. సోదరీమణులందరూ కూడా ఎక్కడ వాళ్ళ అత్తగారిళ్ళు ఎక్కడున్నప్పటికీ కూడా తల్లిగారింటి దగ్గరికి వచ్చి ఈ బతుకమ్మలు పేర్చుకొని ఈ బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడం ఏదైతుందో చాలా సంతోషకరమైనటువంటి విషయం. సూర్యాపేటలో పట్టణంలో ఉన్నటువంటి సోదరీమణులు ఈ బతుకమ్మ పండగ ఘనంగా నిర్వహించుకునే సందర్భంలో సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, భగవంతుడు మనందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగించాలని చెప్పి కోరుతూ, ఈ సంవత్సరం ప్రకృతి కూడా మనకు మన ఎంత దయదలిచి పాడి పంట అన్నీ కూడా పుష్కలమైనటువంటి వర్షాలు, వ్యవసాయాలు కూడా బాగా ఉన్నటువంటి పరిస్థితి, అందరూ సుఖ సంతోషాలతో ఉన్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో జరుపుకునే బతుకమ్మ, సద్దల బతుకమ్మ పండుగ ఏదైతుందో ఘనంగా నిర్వహించే సందర్భంలో పట్టణ ప్రజలకు కానీ, సోదరీమణులకు, పట్టణ సోదరీమణులకు కానీ, గ్రామాల్లో ఉన్నటువంటి సోదరీమణులకు కానీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి బతుకమ్మ, సద్దల బతుకమ్మ శుభాకాంక్షలు. మీ కేబుల్ ద్వారా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ, కేబుల్ ద్వారా ఈ శుభాకాంక్షలు అందజేసే అవకాశాన్ని కల్పించిన మిత్రుడు శ్రీనివాస్ గారిని కూడా, అయినాల శ్రీనివాస్ గారిని కూడా మనసారా అభినందిస్తూ, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మీకు ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాను.